ధర్మవరం గల్లీ నుండి ఢిల్లీ వరకు పేరున్న పట్టణం. పట్టణానికి నడిబొడ్డున సువిశాలమైన ప్రదేశం. పేరుకి గవర్నమెంట్ హై స్కూల్ గ్రౌండ్ అయినప్పటికీ కాలేజ్ గ్రౌండ్గా సుపరిచితమై తెల్లవారగానే నలుదిక్కుల ప్రజలతో నిండిపోయి మన మానసిక శారీరక ఆరోగ్యం కోసం పాటుపడే స్థలం. చెప్పడానికి ఇంత గొప్పగా ఉన్న ముక్కు మూసుకుంటే కానీ వెళ్ళలేనటువంటి ముఖద్వారం. గ్రౌండ్ ముందే సులభ్ కాంప్లెక్స్ ఉన్నప్పటికీ గ్రౌండ్తోనే అనుబంధం పెంచుకున్న మనం భద్రంగా దాచి చెత్తబండిలో వేయాల్సిన చెత్తను అడిగేవారెవరులే అని గ్రౌండ్ని చెత్తకొప్పుగా మారుస్తున్న మనం అందరికీ అందుబాటులో ఇంత అనుకూలమైన ప్రదేశాన్ని కుటుంబ సమేతంగా వెళ్ళి ఆహ్లాదంగా గడిపేలా మనం తయారు చేసుకోలేమా? ఇది ప్రతి ఒక్కరి బాధ్యతగా మనం భావించకుండా లక్షల జనాభా చేస్తున్న అపరిశుభ్రాన్ని కేవలం 200 మంది మున్సిపల్ సిబ్బంది శుభ్రపరచాలి అనుకోవడం, అలాగే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత స్కూల్ యాజమాన్యం అని వారి మీద నెట్టివేయడం ఎంతవరకు సమంజసం? అందుకే కుటుంబ సమేతంగా వెళ్ళి గడిపేలా గ్రౌండ్ని ఒక సుందరమైన ఆహ్లాదకరమైన ప్రదేశంలో తీర్చిదిద్దాలి అని డీసీవీసీ సంస్థ సంకల్పించుకుంది. ఇందుకోసం ఒక ప్రణాళికను కూడా తయారు చేసుకుని దానికి అనుగుణంగా పనిచేస్తోంది. ఇందులో భాగంగా మా వంతు బాధ్యతగా ఒక దాత సహకారంతో గ్రౌండ్కి 2 వైపులా గేట్స్ను వేపించి సాధ్యమైనంతగా శుభ్రపరిచి ఆకతాయిలు తమకు అనుకూలంగా ఏర్పరచుకున్న దారిని మూసివేసి కొన్ని మొక్కలను కూడా నాటి వాటిని సంరక్షించడం జరుగుతోంది. గ్రౌండ్ని శుభ్రంగా ఉంచుకోవడం గ్రౌండ్ని ఉపయోగించుకుంటున్న ప్రతి ఒక్కరి బాధ్యత. మాతో పాటు ఈ మార్పులో మీరు కూడా భాగస్వాములు అవ్వాలి అనుకుంటే మాతో కలిసి రండి. మా సంస్థ యొక్క మరిన్ని వివరాలు వీడియో చివరిలో అందుబాటులో ఉన్నాయి. రండి, మనమందరం కలిసి ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిద్దాం. ఇట్లు మీ టీం డీసీవీసీ.